మనము కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కన్నీటిలో ఆ నల్లటి బురద వంటి మరి ఒక నల్లటిగా ఉంటున్న మురికి వంటిది ఆ కన్నీరు మురికిలో వెళ్ళిపోతూ ఉంది. అంటే పాపమునంతా కూడా కడిగి వేసుకుంటున్నాం. తిరిగి మరలా ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రియులారా, ఎంతకాలం మన యొక్క జీవితం, ఇంకా ఎంతకాలము దేవుడు దుఃఖపడినట్లుగా చేస్తూ ఉంటాం. అందుకే ప్రభు చూపించాడు, ప్రతి మనిషి జీవితం ఎలా ఉందంటే, అయ్యో ప్రభు నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించయ్యని పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఆ కన్నీటిలోని వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నారు. కానీ తిరిగి మరలా ఏం చేస్తున్నారంటే మరలా ఆ యొక్క పాపంలో మరలా పడిపోతూ ఇలా పదే ప్రతిసారి ఇలాగే జరిగించుకుంటూ ఉన్నప్పుడు నీకు ఎలా క్షమాపణ దొరుకుతుంది? నువ్వు ఎలా క్షమించబడతావు? ఎలా నిత్యరాజ్యానికి చేర్చబడతావు? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి, ఆలోచించండి.